హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ సమయం అఫీషియల్. ఈరోజు వీడియోలో ఒక కంప్లీట్ మీల్ గురించి అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా హెల్దీ అండి, అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ఈ వీడియోలో నేను చాలా ఈజీగా అయితే చూపిస్తాను. పిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, ఎవరికైనా సూటబుల్ అనమాట. అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అవ్వచ్చండి. ఇది చెప్పాను కదా, ఒక కంప్లీట్ హెల్దీ మీల్ అనమాట. ఈ మీల్లో మనకి అన్నీ వచ్చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ ఇంకా ప్రోటీన్స్ మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం వెజిటబుల్ కిచడీని అయితే రెడీ చేసుకుందాం. దానికోసం నేను 4 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని నానబెట్టేసానండి. వాష్ చేసి ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. బియ్యం పెసరపప్పు నానిన తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని తాలింపు అయితే వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ ప్లస్ గీ కూడా వేసాను. మీరు కావాలంటే అచ్చం గీతో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మసాలా దినుసులన్నీ వేసేసానండి. మీరు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు, నేను కొన్నే వేసాను. చెక్క, లవంగాలు, షాజీరా ఇవి మాత్రమే వేసాను. మీరు అన్నీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. వేగిన తర్వాత ఇందులోకి మనము పచ్చిమిర్చి ఇంకా మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. నేను ఇక్కడ ఆలు ఇంకా టొమాటో, క్యారెట్ ఇవి వాడానండి, పచ్చిమిర్చి కూడా. ఇవన్నీ వేసేసి మూత పెట్టేసి మగ్గించుకుందాం. వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కలిపేద్దాము. ఇవి వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. పెరుగు వల్ల ఈ రెసిపీకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే మన రైస్ కూడా చాలా పొడిగా అలాగే సాఫ్ట్గా కూడా రెడీ అవుతుంది. పెరుగు ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మిగతా మసాలాలు కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇందులోకి నేను ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసాను. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చండి. అలాగే వెజిటబుల్స్ కూడా మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఎలా వేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మసాలా కూడా వేగిన తర్వాత ఇందులోకి ఎసరు అనేది పోసేసి సరిపడా ఉప్పు అయితే వేసేసి మూత పెట్టుకొని మరిగించుకుందాం ఎసరంతా. చూడండి, మన ఎసరు అనేది చక్కగా మరిగిపోయింది కదా. మీరు ఈ స్టేజ్లో సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి, నేను కొంచెం అయితే వేసాను. ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే బాస్మతి బియ్యం అయితే వేసేసాను. నేను బాస్మతి బియ్యం వాడాను కదా, మీరు నార్మల్ రైస్ కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా సగం ఉడికిన తర్వాత ఒకసారి కలిపేయాలి. మరీ ఎక్కువ కలపొద్దండి, మెతుకు అనేది విరిగిపోతుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే మన రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను స్టార్టర్ కింద పన్నీర్ అయితే రెడీ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లో తయారు చేసిన పన్నీరు. మీరు కావాలంటే నా వీడియోస్ చూడొచ్చు, నేను పన్నీర్ ఎలా తయారు చేశానో. ఇప్పుడు పన్నీర్ని తీసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో సాల్ట్, పసుపు, కారం అయితే వేసుకోండి. అలాగే దీనిలోకి గరం మసాలా అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. మసాలాని ముందే ఇలాగా కలిపి ఉంచుకుంటే పన్నీర్కి అనేది బాగా పడుతుందండి. ఇలాగ ట్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను. నేను శనగపిండి వాడాను కదా, మీరు కార్న్ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మసాలా కలుపుకుందాం. కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను నేను ఇక్కడ. వాటర్ వేసి పేస్ట్ లాగా చేయడం వల్ల మసాలా అనేది పన్నీర్కి బాగా పడుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, పన్నీర్ని నేను ఇలా కట్ చేస్తున్నాను. మరీ లోతుగా కట్ చేయట్లేదండి, ఒక హాఫ్ వరకు కట్ చేస్తే మనం మ్యారినేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం రెడీ చేసిన మసాలా కూడా లోపల వరకు వెళ్ళి పన్నీర్ అయితే చాలా టేస్ట్గా అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఇలాగా పన్నీర్కి అంతా అప్లై చేసుకోండి. ఈ రెసిపీ మాత్రం చాలా హెల్దీ అండి, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇలాగా పన్నీర్కి మొత్తం పట్టేలాగా మసాలాలంతా పట్టించుకుందాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా హెల్దీ వీడియోస్ అయితే చాలా వస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేస్తే మన మసాలా అనేది ఈజీగా పడుతుంది పన్నీర్కి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దీన్ని ప్యాన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ప్యాన్ మీద గీ అయితే వేసాను. గీతో కాల్చుకుంటే బాగుంటుందండి, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని మన పన్నీర్ని అయితే క్యూబ్ని ఇలా వేసేసుకోండి. అట్లకాడతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గరిటె పెట్టేస్తే మనం కట్ చేసాం కదా, అది విడిపోతుంది అనమాట. ఇలాగా 2 సైడ్స్ మనము సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది, కానీ చక్కగా అయితే కాలుతుందండి. సిమ్లోనే కాల్చుకోండి. ఇలా మధ్యలో నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం రైస్లోకి రసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ టొమాటోస్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ ముచ్చికైతే తీసేయండి,
ముచిక అనేది మనకి ఉడకదనమాట, చాలామంది అలాగే వేసేస్తారు. టొమాటోస్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలాగ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. ముక్కలన్నీ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం కల్లుప్పు అయితే యాడ్ చేసుకుందాం. కల్లుప్పు వేసి మూత పెట్టి 1 నిమిషం ఉన్న తర్వాత సరిపడా చింతపండు అయితే వేసాను. చింతపండు నేను ఇలా వేసాను కదా, మీరు కావాలంటే కలిపి కూడా వేసుకోవచ్చు, విడిగా నానబెట్టి ఆ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా అనేది బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇలా మ్యాషర్ ఉంటుంది కదా, మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు, పప్పు గుత్తి అయినా చేసుకోవచ్చు అండి. మెత్తగా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ముందుగా నేను రసం పొడి అయితే వేసాను, అలాగే రసానికి సరిపడా ఉప్పు వేసాను, అలాగే కారము పసుపు కూడా వేసి ఒకసారి కలిపేద్దాం. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంతేనండి, మనం సరిపడా ఎసరు అయితే పోసేసాను. మీరు ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎసరు మరిగిన తర్వాత దీనిలోకి కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా మరిగించుకుంటే మన రసం అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇలాగా పోపు అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు అయితే వేసాను. ఆవాలు కూడా వేగిన తర్వాత జీలకర్ర అవి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి అయితే వేసాను. ఎండుమిర్చి కూడా బాగా వేగాలండి. ఇప్పుడు దీనిలోకి ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మన రసానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే కరివేపాకు కూడా వేసి మన పోపునంతా రసంలోకి యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచితే మన రసం అనేది బాగా రెడీ అయిపోతాయి. చూడండి మన రెసిపీ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అండి, అందరికైతే చాలా నచ్చుతుంది.